కొత్త ఒరవడి వచ్చింది. 124 సీట్లతో భారీ మెజారిటీతో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దానికి మీ స్పందన? ప్రజలు జగన్ గారు చేసిన పరిపాలనకి బాగా ఇసిగిపోయారండి. బాగా ఇసిగిపోయి అసలు అందరూ కూడా జగనే వస్తాడు, జగనే వస్తాడు, 170 సీట్లు, 175 సీట్లు అని జగనే వస్తాడు. ప్రతి వైసీపీ వాళ్ళే కాదు, ప్రతి కుటుంబ సభ్యులు కూడా చెప్పారు. సైలెంట్గా వెళ్ళి తీసుకెళ్ళి వేసారు. ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వకుండా కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురు, 10 మంది ఉంటే 10 మంది అందరూ కూడా సైకిల్కి వేసారు. జగన్మోహన్ రెడ్డి బయటికి చెప్తే అరెస్టులు అంటున్నాడు, లేకపోతే ఏదో ముందు నీది అది కట్ చేస్తాం, ఇది రద్దు చేస్తాం అన్నాడు, పింఛన్ తీస్తాం అంటున్నాడు. ఇవన్నీ బాధపడలేక ఎవరు కూడా సైలెంట్గా గుద్దారండి. 100కి 110% పడినాయండి. అదేంటి 10 అంటారు. కొంతమంది వైసీపీలు కూడా ఇసిగిపోయి వేసారు, వాళ్ళు కూడా వేసారు. ఒక ఎమ్మెల్యే వేసాడండి, పొరపాటున వేసాను నేను, నాకు మళ్ళీ అవకాశం ఇవ్వండి అన్నాడు ఎమ్మెల్యే. కమిషనర్ ఒప్పుకోలే, ఏది వేసిన తర్వాత అది జరగదండి ఎవరికైనా అని అన్నారు. మరి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. వైసీపీ వాళ్ళు 10% వేశారు, ప్రజలు 100% వేశారు. అయితే మరీ ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రం మొత్తం ఒక ఎత్తు అయితే కనుక గుడివాడ మాత్రం ఒక ఎత్తు. 20 సంవత్సరాలుగా 4 దఫాలుగా ఎమ్మెల్యే ఉన్నట్టు మంత్రిగా ఓటు చేసినటువంటి కొడాలి నాని ఆయన పొద్దున్న లేచిన కానీ ఎవరో కొంత తిడతమే. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని నానా మాట్లాడటం జరుగుతూ ఉంది. నేనే గెలుస్తాను, నేనే ఎవరు వచ్చినా కానీ అందరు నాన్ లోకల్ కానీ నేను లోకల్ అంటూ కొన్ని అంటడం జరిగింది. ఆయన్ని ఓడించి 52,000 మెజార్టీతో వెడిగల రాము గారు గెలిచారు కదా, దాని మీద స్పందన? గుడివాడలో ప్రజలు ఆ నాని తిడుతున్నా వాళ్ళు మాట్లాడకుండా కడుపులోని కావేశం పెట్టుకొని చాలా బాధపడ్డారని గుడివాడ ప్రజలు కూడా. గుడివాడ వెళ్ళాం ఒకరోజు, వెళ్తే వాళ్ళందరూ స్పందన చెప్పారండి. అసలు వేరే మాట కొంతవరకు 50% ఆ కొడాలి నాని వల్లే పార్టీ పోయిందండి వాళ్ళది. అది జగన్మోహన్ తెలుసుకోవాలి. కొడాలి నాని వల్లే సగం పోయింది. అరే రే చంద్రబాబు ఎవరికి విరోధం కాదు. ఎవడి మీద ఎవడి ఇల్లు పాల్గొట్టాడా, ఎవడు ఆస్తులు దొబ్బాడా, అదేమీ మనకు తెలియదు, అవేమి లేవు. అటువంటిది చంద్రబాబు తిడతాడు ఏంటంటే ప్రతి ఒక్కరు చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా సానుభూతి చూపించారండి చంద్రబాబు మీద. ఈయన పార్టీ పోవడం కొంతవరకు ఈయన. అయితే ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, నేను అనేక మార్లు బట్టలు నొక్కాను, అనేక మంది సంక్షేమ పథకాల ద్వారా అకౌంట్లో డబ్బులు వేశారు, కానీ ప్రజలు నన్ను మోసం చేశారు, నన్ను ఓడించారని చెప్పి ఆయన ఓడిపోయిన నెపాన్ని కూడా ప్రజల మీద వస్తున్న పరిస్థితి. ప్రజలు మోసం చేయడం కాదండి, ప్రజలు 5 ఏళ్ళు చూశారు. ఒక్క ఛాన్స్ అని చెప్పి 5 ఏళ్ళు చూశారు. 5 ఏళ్ళు చూసి అసలు ఏం చేస్తాడా కుర్రోడు, యువకుడు బాగా చేస్తాడులే, కనీసం 4 ట్రిప్పులు ఈయనే ఉంచుదామని నిర్ణయించి ఫస్ట్లోనే వేశారు. ఈ 5 సంవత్సరాలకి 60 సంవత్సరాల అనుభవం పొందారండి. 5 సంవత్సరాలు ఆయన చేసిన 5 సంవత్సరాలకి 60 సంవత్సరాల అనుభవం పొందారు. బీహార్లో లేదు, అయిపోయారు, తగ్గిందండి. లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్లో భయపెట్టించేవాడు, ఇక్కడ తయారైంది. అది జనాలు బాగా తెలుసుకొని ఓడిచ్చారండి. ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆ ఎన్డీఏ కూటమికి కీలక పాత్రగా ఇప్పుడు ఉండడం జరిగింది. నిన్న జరిగినట్టు ఎన్డీఏ కూటమిలో నరేంద్ర మోడీ గారి జరిగిన మీటింగ్, ఇప్పుడు ఆయన ఎన్డీఏ కూటమిలో ఉండడం వల్ల మనకు కలిగే లాభం ఏంటంటారు? ఎన్డీఏ కూటమిలో ఉండటం వల్ల అండి మనకి ప్రత్యేక హోదా తీసుకొస్తారు. ఈ 5 ఏళ్ళలో ప్రత్యేక హోదా అడుగుతారు. తర్వాత పోలవరం పూర్తి చేస్తారు. అమరావతి ఇవాళ 9వ తారీఖు జరగాల్సింది ప్రమాణ స్వీకారం 12వ తారీఖు వాయిదా పడిందండి. 9వ తారీఖు ఆయన చేస్తున్నాడు అక్కడ, ప్రధాని మోడీ గారు చేస్తున్నారు. ఆయన్ని 9వ తారీఖు అక్కడ ఈయన వెళ్ళి అక్కడ చేపించిన తర్వాత 12వ తారీఖు అక్కడ రప్పిస్తారండి. ఏ చేత్తో అయితే మోడీ గారు ఇసుకేసారో నీరు తెచ్చారో అదే చేత్తో తయారు చేపిస్తారండి. 12వ తారీఖు వచ్చి అక్కడ మళ్ళీ మొదలు పెడతారండి. అమరావతి పూర్తి అయిపోద్ది 2 సంవత్సరాల్లో, 2-3 సంవత్సరాల్లో క్లియర్ అయిపోద్దండి అమరావతి. మోడీ గారు దానికి బాగా ప్రోత్సహిస్తారండి. అయితే ఇప్పుడు ఓడిపోయినటువంటి వైసీపీ మినిస్టర్లో ఒక మినిస్టర్ కూడా గెలవలేని పరిస్థితి. వాళ్ళు ఓడిపోయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈవీఎం ట్యాంపరింగ్ చేశారు, స్కామ్ చేశారు అని చెప్పి వాళ్ళు నెపం పెడుతున్న పరిస్థితి. అది పొరపాటు అండి. పోయినసారి 151 సీటు వచ్చి 151 సీటుకి వచ్చారు. ఈవీఎం మోసం చేశారు, అది చేశారు అనుకున్నారు. అలా అనుకోలేదండి మేము. ఒక్క ఛాన్స్ అని చెప్పి తిరిగాడు. అవల్లారా, అమ్మల్లారా, చెల్లిల్లారా అని చెప్పి ఒక్క ఛాన్స్ అన్నారు. ఇదే యుద్ధం, యువకుడు కదా అని చెప్పి ఇచ్చారు. అప్పుడు మేము అనుకున్నామా
ప్రజలే ఇచ్చారు తీర్పు. నీ తీర్పుకు నచ్చగా మళ్ళీ ఇప్పుడు వేసారండి. మీ వీళ్ళ మినిస్టర్లు కూడా ఎవరు కూడా గెలవలేదు. గెలవ మినిస్టర్ కూడా పరిస్థితి కదా. మినిస్టర్ అసలు ఎవరిని సరిగ్గా చేసింది? ఏ మినిస్టర్ న్యాయబద్ధంగా చేశారండి? న్యాయబద్ధంగా చేసి ఉంటే మినిస్టర్ ఎవరైనా ఒక్కడైనా గెలిచేవాడు. అంతా అక్రమం అక్రమం అక్రమం, బూతులు అక్రమం చండాలం చేశారు కనుక ఒక మినిస్టర్ గెలవపోయారండి. అయితే ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం రావడానికి ఎలక్షన్ లో ఇటువంటి విన్నింగ్ రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ పార్ట్ లోకేష్ గారు అని చాలా మంది అంటున్నారు. ఇప్పుడు లోకేష్ గారి పాత్ర ఎలా ఉండబోతుంది ఆ విన్నింగ్ తర్వాత? లోకేష్ గారు పాదయాత్ర కొంత పార్టీకి విన్నండి. 3200 పాదయాత్ర చేశారు, అది విన్ను. తర్వాత ఆయనతో పాటు పట్టుదలగా ఆయన భార్య, లోకేష్ గారి భార్య కూడా తిరిగింది. తర్వాత భువనేశ్వరి గారు కూడా తిరిగారు. అసలు ప్రజలకి న్యాయం చేయాలి, ప్రజలకు పద్ధతిగా చూడాలి అని చెప్పి వాళ్ళు గట్టిగా పట్టుదల చేశారండి. దానికి ఈ 5 ఏళ్ళు చంద్రబాబు గారు పరిపాలిస్తారండి. తర్వాత ఏం లోకేష్ గారు చెప్తారు. ఈ 5 ఏళ్ళు మటుకు ఆయనే చేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కొత్త ఒరవడి తీసుకొచ్చింది. 164 సీట్లతో తెలుగుదేశం అధికారంలో రావడం జరిగింది. దానికి మీకు స్పందన ఏమిటి? తెలుగుదేశం పార్టీ అనేది చాలా కష్టపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిపి కష్టపడ్డారు. ఈ కూటమి విజయానికి ముగ్గురు కష్టపడి పార్టీని గెలిపించారు. ప్రజలు కూడా అలాగే నమ్మకంగా గెలిపించారు. ప్రజలు ఎన్నో మోసపోయారు. చెప్పిని ప్రజలకు ఏం చేసింది ఏం లేదు. వీళ్ళు జనాలు కూడా ఇసుకెక్కిపోయి కరెంటు బిల్లులు, ఇంటి పన్నులు, చెట్ట పన్ను ఇవన్నీ వేసేటప్పుడు జనాలు కూడా విరక్తి పుట్టింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఏం చేయబోతుంది? ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే మిగతా విషయంలో ఎలా ఉండబోతుంటారు? ఫస్ట్ సిఆర్సీ రద్దు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. తర్వాత 4000 పింఛన్ చేస్తా అన్నారు. పింఛన్ 3 నెలలు కూడా 7000, 3 నెలలు బకాయి ఉంది. ఏప్రిల్, మే, జూన్ ఆ 3 నెలలు కలిపి 7000 ఇస్తా అన్నారు ఫస్ట్ విడత. తర్వాత వికలాంగులకు 6000 ఇస్తా అన్నారు. తర్వాత మహాశక్తి పథకం పెట్టారు, ఉచిత బస్సు పెట్టారు. తర్వాత సంవత్సరానికి 3 సంబాలు ఫ్రీగా ఇస్తున్నారు మహిళలకి. తర్వాత చదువుకున్న పిల్లలకి ప్రతి ఇంటి పేదలకి 1500 పెట్టారు, నిరుపేదలకి. తర్వాత నిరోజక భత్తి పెట్టారు చదువుకున్న పిల్లలకి. అది అంటే ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అమ్మఒడి కానివ్వండి, మిగతా డబ్బులు వేసే కార్యక్రమాలు అయితే జగన్మోహన్ రెడ్డి పెట్టినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, ఈ తెలుగుదేశం కార్యకర్తలు కానీ, మన రాష్ట్రం ఇంకో శ్రీలంక అవుతుంది ఇలా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ పోతే డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారని చెప్పి. అంటే దానికి మించిన సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నాయి. దానికి సంబంధించిన అమౌంట్ ఎలా వస్తుంటారు? ఎలాగంటే ఇది చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ తీసుకొని వస్తాడు. ఒక కంపెనీ తీసుకొచ్చి ఒక డెవలప్ చేసి 10 మందికి ఉపాధి కల్పన కలిపితే ఆటోమేటిక్గా అయ్యే వస్తాయి. అలాగా అభివృద్ధి సంక్షేమం. ఇప్పుడు అభివృద్ధి అండి, ఇప్పుడు మనకు లేదు అభివృద్ధి. ఇసుక ఫీ పెడితే 1500 పెడతాడు, అది ఫీ అయినట్లే కదా. అలాగే మద్యం ఉంది, మద్యం కూడా ఒక మీడియం రేట్లో వస్తే సామాన్య మానవుడు అందరూ ఇదవుతారు కదా. దాని మూలాన ఎంతమంది ఇదయ్యారు? ఈ 2019 నుంచి 2024 దాకా కొన్ని వేల కుటుంబాలు చచ్చిపోయినాయి. ఎన్నో బాధలు పడుతున్నారు. వికలాంగులు అయితే, ముసలోళ్ళు అయితే చాలా బాధపడుతున్నాడు. పింఛన్లు తీసేశాడు, కరెంటు బిల్లు ఎక్కువ వస్తే పింఛన్ తీసేసాడు, ఏడిపించాడు. తర్వాత తెల్లకార్డులు తీసేశాడు. మరి ఎన్ని బాధలు పెట్టారు. మన ఫస్ట్ చంద్రబాబు నాయుడు చిట్టుకెళ్ళి కట్టి ₹1,00,000 డిపాజిట్ కడితే డబ్బులు ఇవ్వాల. మరి అవి ఇల్లు అలాగ శిలాశాసనం అయిపోయి ఉన్నాయి ఈ రోజుకి అక్కడ. అది అయితే ఈ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి కొడాల నాని 20 సంవత్సరాలకి తన అధికారంలో ఉన్నాడు, ఒక మంత్రిగా చేశాడు. అయితే ఎవరు ముందుకు వచ్చినా, ఎవరు కెమెరా ముందు, ప్రెస్ ముందుకు వచ్చినా ప్రతి ఒక్కరిని కూడా నానా రకమైన మాటలతో అని ఇష్టసరంగా నోటుకు వచ్చిన మాట్లాడే పరిస్థితి. ఆయన ఇప్పుడు ఓడించి వెలిగల రామ గారు 50,000 మెజారిటీతో అధికారం చేతికి తెచ్చుకోవడం జరిగింది. అలాంటిది వాళ్ళ కొడాల నాని అనేది ఆ రోజు ఎన్టీ రామారావు గారు పుణ్యం అని పార్టీ టికెట్ ఇచ్చారు ఫస్ట్ రోజు. ఇచ్చిన తర్వాత ఎన్నో మాట్లాడినారు, చంద్రబాబు నాయుడు గారిని ఎన్నో తిట్టాడు. తర్వాత భువనేశ్వరి గారిని అన్నాడు. వాళ్ళ కుటుంబాన్ని ఏ రోజు కూడా విమర్శించాల్సిన పని లేదు. అలాంటిది ఒక కొడాల నాని, ఒక వంశీ గారు ఎన్నో పార్టీని విమర్శించి ఎన్నో తిట్టారు. ఆ పార్టీలో బతికి అసలు పార్టీ కండువా కప్పుకొని పేరు తెచ్చుకుంది తెలుగుదేశం పార్టీలో. అలాంటిది వైసీపీ పార్టీకి వెళ్ళి ఒక కొడాల నాని అనేది ఎన్ని తిట్టాడు అనేది మా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నో మాటలన్నారు. ఆయన అనాల్సిన మాటగా తండ్రి లాంటోడు. అలాంటి ఆయన్ని ఎన్నో మాటలని చాలా బాధ పెట్టారు. ఇవాళ ఏమైంది, ప్రజలే తీర్పిచ్చాడు. ఏమన్నాడు, 10:30 కల్లా తెలుగుదేశం ఏజెంట్లు ఎవడో ఉండరు, బయటికి వెళ్ళిపోతారన్నాడు. అలాంటిది 10:30కి ఆయన ముందు వెళ్ళాడు ఏజెంట్ల కన్నా. అది ఇప్పుడు ఈ ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు ఉండడం జరిగింది, కీలక పాత్రగా, ఒక ముఖ్యమైన పాత్రగా ఎన్డీఏలో కూటమిలో ఉండడం జరిగింది. అంటే ఎన్డీఏ కూటమిలో ఉండడం వల్ల మన రాష్ట్రానికి కలిగే లాభం ఏంటంటారు? ఫస్ట్ అమరావతి, తర్వాత పోలవరం. ఆయన అడిగింది కూడా పోలవరం, అమరావతి డెవలప్మెంట్ కావాలి. మనకు కావాల్సింది అది. ఆ 2 డెవలప్ అయినాయి అనుకోండి, ఆటోమేటిక్గా చాలు.
అయ్యే కదా మనకి పోలవరం 70% అయ్యింది. ఈ 5 ఏళ్లలో ఏమీ లేదు. ప్రత్యేక హోదా తెస్తారు. ముందు అడిగింది ఈ 2 పథకాలు, ఈ 2 చేస్తారు అమలు మోడీ గారు. ప్రత్యేక హోదా అట్ ద సేమ్ టైం విశాఖ ఉక్కు కూడా ఉంది కదా. అవును, విశాఖ 2 అడగల. ముందు ప్రత్యేక ఆయన అడిగింది 2 జోన్లు. నిన్న అడిగింది అన్నారు, బయటకు వచ్చింది అదే కదా టీవీలో. అది అయితే ఇప్పుడు ఓడిపోయినటువంటి వైసీపీ నాయకులు కొత్త పాఠం ఇచ్చుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కమిషన్తో కలిసి ఈవీఎంలు స్కామ్ చేశారు, దానివల్ల ఇంత మెజారిటీ వచ్చింది అని చెప్పి వాళ్ళు అన్నారు కదా. ఇవన్నీ జనాలు ప్రజా తీర్పు ఇచ్చారు. ఇంత మెజార్టీ అనేది ఎవరు ఊహించాల. వాళ్ళకి 5,000, 10,000, 6,000 వచ్చింది. మరి 50,000 మెజార్టీ. లోకేష్ బాబు గారు 91,500, మళ్ళీ గాజువాక 95,000. ఎన్ని మెజార్టీలు ఎలాగొచ్చినాయి? ట్యాపరింగ్ చేస్తాం కాదు. ప్రజలు ఇసుకెక్కిపోయి అసలు నానా ఇబ్బందులు పడ్డా సార్. 5 ఏళ్ళు వ్యాపారాలు లేక చాలా ఇబ్బందులు పడ్డాం. కొన్ని కొట్లోళ్ళు అయితే బిక్కుమని కూర్చున్నారు, ఎప్పుడు పోతామా అనేది. ల్యాండ్ పోలింగ్ తీసుకొచ్చాడు. మరి ఆ ల్యాండ్ పోలింగ్లో నీ ఫోటో పెట్టుకుంటే మాకు ఎవరిస్తాడు? నా ఇల్లు సొంతం, నా ఇంటికి నీ ఫోటో వేసుకుంటే నాకు లోన్ ఇస్తాడా? ఇల్లు చదువుకునే పిల్లలకి దట్ సర్టిఫికెట్లో వాడు ఫోటో వేసారు, ఇస్తారా? అన్నం నిరుపేదలకు 5 రూపాయలు అన్నం పెడుతుంటే దాన్ని పగలగొట్టి తీసిపిచ్చేసావు. సచివాలయాలు పెట్టావు. ఆ 10 మంది తినే 5 రూపాయల అన్నం ఎంతో మంది బాధపడుతున్నారు. కడుపు పోగ పెట్టిందే కదా చంద్రబాబు నాయుడు గారు. అది తీపిచ్చావు. ప్రజావేదిక కూల్చా రావడం నువ్వు ప్రెస్ మీట్ పెట్టావు, కలెక్టర్లు పెట్టావు. ఆ తెల్లారి 2వ రోజు ప్రెస్ మీట్ ప్రజావేదిక పగలగొట్టావు. అది ఎంత ఇదయ్యారు? ఇవాళ ఇసుకొచ్చి 40,000 అమ్మారు మీరు. ఇదే రేపు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్లో ఏం చేసింది 1,500 పెట్టారు. అదే తీరు ఇప్పుడు మళ్ళీ వస్తుంది. ఒక 3 నెలలు పట్టుద్ది. ఇప్పుడు అవ సెటిలైట్. వీళ్ళు చేసిన పాపాలు అన్నీ పోవాలంటే 3 నెలలు 4 నెలలు పట్టుద్ది. అది ఒక కుటుంబంలో నువ్వు వేస్తానని ఇద్దరికి వేయలేకపోయావు. చంద్రబాబు నాయుడు గారు పథకాలు కాదు, ఆయన తెలివి మైండ్ ఏంటంటే 10 మందికి ఉపాధి కలిపి పథకాలు వేయగల కెపాసిటీ ఉన్నాడు. ఆయన డెవలప్ చేస్తాడు. అమరావతి డెవలప్ చేస్తాడు, పోలవరం చేస్తాడు. రేపు విశాఖ 2 కూడా కావాలంటే తెచ్చుకోగలడు. ఎందుకంటే వాళ్ళ ప్రతిపక్షంలో మంచి పెదమ నాయకుడు అయ్యాడు. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో 16 ఎంపీలు వచ్చినాయి అంటే ఆషామాషా కాదు. వాళ్ళు 23 ఎంపీలు వచ్చి ఏం చేయలేకపోయారు. ఇప్పుడు మన 16 ఎంపీలు వచ్చి మనం 3 మినిస్టర్లు ఇస్తా అన్నారు. అది చక్రం వద్దు. మనకు కావాల్సింది రాష్ట్రం బాగుంటే చాలు. అందరూ బాగుండాలి. 10 కుటుంబాలు బాగుంటే అందరం బాగుంటాం. మనం ఒకళ్ళు అవుతాం. వాళ్ళు అలా కాదు కదండి. మేము బాగుంటే చాలు అందరూ నాశనం చేశాడు కదా.